ఇవాళ టాపిక్ ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. రైట్, ఈ క్వశ్చన్ నీట్ 2022లోని క్వశ్చన్. ఆల్రెడీ ఈ టాపిక్లోకి వెళ్ళి ఈ 2022లో 3 క్వశ్చన్స్ వచ్చాయి. ఒక క్వశ్చన్ ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఇది సెకండ్ క్వశ్చన్. సి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లాంట్స్ డస్ నాట్ షో ప్లాస్టిసిటీ? సి, ప్లాస్టిసిటీ అనే టాపిక్ చాలా చిన్న టాపిక్. మీ ఎన్సీఆర్టీ బుక్లో జస్ట్ 3 పాయింట్స్ ఉన్నాయి. 3 పాయింట్స్ని మీరు ఒకసారి చదివితే ఈ క్వశ్చన్ ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. డైరెక్ట్ క్వశ్చన్ వచ్చింది, దీంట్లో ఏం ట్విస్ట్ ఏం లేదు. సి, ఒకసారి క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లాంట్స్ డస్ నాట్ షో ఎనీ ప్లాస్టిసిటీ డస్ నాట్ షో. ఈ 2 పాయింట్స్ కొద్దిగా ఫోకస్ చేయండి. ఆప్షన్ ఏ మేజ్, ఆప్షన్ బి కాటన్, ఆప్షన్ సి కొరియాండర్, ఆప్షన్ డి బటర్ కాప్. ఈ 4 ప్లాంట్స్లో ప్లాస్టిసిటీని షో చేయని ఒక ప్లాంట్ని ఫైండ్ అవుట్ చేయాలి. సి, ఒకసారి ప్లాస్టిసిటీ అంటే అర్థం ఏంటి? ప్లాస్టిసిటీ మీన్స్ ఫ్లెక్సిబిలిటీ. జనరల్గా చెప్తున్నా, ఫ్లెక్సిబిలిటీ. రైట్, ఫ్లెక్సిబిలిటీ. ప్లాంట్, ఏదైనా ఒక ప్లాంట్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్గా గాను లేదా ప్లాంట్ లైఫ్ అంటే లైఫ్ బేసిస్ ప్రకారం, అంటే అది గ్రోత్ కావచ్చు, లేకపోతే ఇంటర్నల్ జెనెటిక్స్ కావచ్చు, ఏదైనా ఇంటర్నల్గా మార్పులు జరగడము లేదా ఎన్విరాన్మెంట్ పరంగా అంటే ఎక్స్టర్నల్గా మార్పులు జరగడం, ఈ 2 కారణాల వల్ల ప్లాంట్ యొక్క స్ట్రక్చరల్ చేంజెస్కి కారణం కావడాన్ని ప్లాస్టిసిటీ అంటారు. రైట్, ప్లాస్టిసిటీ మీన్స్ స్ట్రక్చరల్ చేంజెస్ because of the environmental factors or internal factors. These are the 2 reasons for change in the plant structure. Right, ఒక్కసారి చూడండి. ఎన్సీఆర్టీ బుక్లో జస్ట్ 3 పాయింట్స్ ఇచ్చాడు. ఆ 3 పాయింట్స్ నేను రాశాను. ఒకసారి డెఫినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి. ప్లాంట్ ఫాలో డిఫరెంట్ pathways in response to environment or phases of life to form different kinds of structure. This ability is called plasticity. నేను చెప్పింది, ప్లాంట్ ఫాలో డిఫరెంట్ pathways ఇన్ రెస్పాన్స్ టు ఎన్విరాన్మెంటల్ పరంగా ప్లాంట్ రెస్పాండ్ అయ్యి స్ట్రక్చరల్గా చేంజ్ అయితే దాన్ని ప్లాస్టిసిటీ అంటారు. అలా కాకుండా ఫేజెస్ ఆఫ్ లైఫ్ టు ఫార్మ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్ట్రక్చర్, పెరుగుదలలో మార్పులు రావడం, ఇంటర్నల్గా అవి జెనెటికల్గా కావచ్చు, లేకపోతే పెరుగుదలలో మార్పులు కావచ్చు. దీనివల్ల కూడా ప్లాంట్ తన స్ట్రక్చర్ని చేంజ్ చేసుకోగలదు. ఇది కూడా ప్లాస్టిసిటీకి కారణం అవుతుంది. అంటే ప్లాంట్ స్ట్రక్చరల్గా మార్పులు ఎలా జరుపుకుంటుంది అంటే, ఒకటి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, 2 ఇంటర్నల్ జెనెటికల్ ఫ్యాక్టర్స్ అని చెప్పొచ్చు. రైట్, ఎగ్జాంపుల్స్ ఏంటి ప్లాస్టిసిటీకి? హెట్రోఫిలీ ఇన్ కాటన్, కొరియాండర్ అండ్ లాక్స్పూర్. ఈ 3 ఎగ్జాంపుల్స్ దేనికి? ప్లాస్టిసిటీకి. దేంట్లో స్పెసిఫిక్గా? హెటెరోఫిలీ అంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ స్ట్రక్చరల్ చేంజ్ ఇన్ ప్లాంట్స్. ఫిలీ అంటే లీవ్స్ అండి. ఆకులు. హెటెరో అంటే డిఫరెంట్ స్ట్రక్చర్ అని అర్థం. స్ట్రక్చరల్గా డిఫరెంట్ ఉండడాన్ని హెటెరో అంటారు. వేరు రకాలుగా ఉండడం. రైట్, హోమో అంటే సిమిలర్గా ఉండడం, హెటెరో అంటే డిఫరెంట్గా ఉండడం అండి. రైట్, సో ఆన్సర్ ఇక్కడ వచ్చింది కదా, కాటన్, కొరియాండర్ అండ్ లాక్స్పూర్. ఈ 3 కూడా ప్లాస్టిసిటీకి ఎగ్జాంపుల్. సో ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? మేజ్ ఒకటి ఇచ్చాడు, కాటన్ ఒకటి ఇచ్చాడు, కొరియాండర్ ఒకటి ఇచ్చాడు, బటర్ కప్ ఒకటి ఇచ్చాడు. దీనికి ఆన్సర్ మేజ్ అవుతుంది. మేజ్ ఎలాంటి ప్లాస్టిసిటీని షో చేయదండి. ఓన్లీ కాటన్, కొరియాండర్ అండ్ బటర్ కాప్. లాక్స్పూర్ కానీ బటర్ కాప్ కానీ ఒకటే ఫ్యామిలీకి చెందినవి. సేమ్ ఫ్యామిలీ రిజెంబ్లింగ్స్ ఆఫ్ బటర్ కాప్ అండ్ లాక్స్పూర్. ఈ 2 ప్లాంట్స్ కూడా ఒకటే ఫ్యామిలీకి చెందినవి, కానీ జీనస్లో డిఫరెంట్ అవుతాయి. ఎందుకు అంటే బటర్ కాప్ అనేది వాటర్లో పెరుగుతుందండి.
బటర్ కప్ అనేది వాటర్లో పెరుగుతుంది. సి ఈ లాక్స్పూర్ అనేది టెరెస్ట్రియల్ ప్లాంట్స్. లాక్స్పూర్ అనేది టెరెస్ట్రియల్ ప్లాంట్స్. ఈ లాక్స్పూర్ అనేది టెరెస్ట్రియల్ ప్లాంట్స్. బటర్ కప్ అనేది ఆక్వాటిక్ ప్లాంట్స్ కాబట్టి అవి వాటి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ బేస్ చేసుకొని వాటి పెరుగుదల అంటే హెట్రోఫిల్ని చూపించినాయండి. ఒక్కసారి మీరు డయాగ్రామ్ చూస్తే అర్థమవుతుంది. సి ఇది లాక్స్పూర్. లాక్స్పూర్ అనేది టెరెస్ట్రియల్ హ్యాబిటేట్. టెరెస్ట్రియల్ హ్యాబిటేట్ కాబట్టి లీవ్స్ కొద్దిగా వైడ్గా ఉన్నాయి. ఎందుకంటే బికాజ్ ఆఫ్ ఫోటోసింథసిస్ కానీ, లేకపోతే ట్రాన్స్పిరేషన్ జరగడం కానీ, లేకపోతే టెంపరేచర్ని రెగ్యులేట్ చేయడంలో కానీ ఈ ఈ లీవ్స్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి, రైట్. వేరేజ్ ఈ బటర్ కప్ అక్కడ ఎగ్జాంపుల్ మనకి ఇచ్చింది కదా. ఈ బటర్ కప్ వాటర్ ఆక్వాటిక్ ప్లాంట్ అండి. సో వీటిలో ఎలాంటి టెంపరేచర్ రెగ్యులేట్ చేయడానికి అవసరం లేదు కాబట్టి వాటి ఎన్విరాన్మెంటల్ బేస్ ప్రకారం వాటి లీవ్స్ ఈ విధంగా స్ట్రక్చరల్గా చేంజ్ చేయబడ్డాయి. సో దీస్ ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ప్లాస్టిసిటీ, రైట్. సో ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కావాల్సిన పని లేదు. బటర్ కాప్ అన్న లాక్స్పూర్ అన్న సేమ్ ఫ్యామిలీకే, బట్ ఎన్విరాన్మెంటల్ కారణాల వల్ల వాటి స్ట్రక్చర్ చేంజ్ అవుతుంది అంతే. సో ప్లాస్టిసిటీ అంటే ఒకటి గుర్తుంచుకోండి, ఎన్విరాన్మెంటల్ పరంగా కానీ ఇంటర్నల్గా కానీ, ఇంటర్నల్ జెనెటిక్ అంటే గ్రోత్ కాజ్ ఆఫ్ లైఫ్ అంటే గ్రోత్ పరంగా చేంజెస్ కావడం వల్ల కానీ వాటిలో మార్పులు ఏర్పడితే దాన్నే ప్లాస్టిసిటీ అంటారు. ఎస్పెషల్లీ మనం ప్లాస్టిసిటీని ఎక్కడ చూస్తామంటే హెట్రోఫిలీ అంటే ఆకులలో చూస్తాం, రైట్. కింద జస్ట్ 2 పాయింట్స్ ఉన్నాయి చూడండి. ఇన్ సచ్ ప్లాంట్స్ ద లీవ్స్ ఆఫ్ జువెనైల్ ప్లాంట్స్ అంటే ఎంగేజ్లో ఉన్నప్పుడు ఆర్ డిఫరెంట్ షేప్ ఇన్ దోస్ ఇన్ మెచ్యూర్ ప్లాంట్స్. మెచ్యూర్గా అయినప్పుడు, పెద్దగా అయినప్పుడు లీవ్స్ స్ట్రక్చరల్గా ఎలా చేంజ్ అవుతున్నాయి చూడండి. హెట్రోఫిలిక్ ఎగ్జాంపుల్, లీవ్స్ జువెనైల్ స్టేజ్ అంటే యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు లీవ్స్ ఇట్లా ఉంటే అడల్ట్ ఏజ్కి వచ్చేపాటికి స్ట్రక్చరల్గా చేంజ్ అవుతుంది. దీనికి ఎగ్జాంపుల్ కొరియాండర్, రైట్. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు, రైట్. కొరియాండర్ అనే కాదు, కాటన్ కూడా బెస్ట్ ఎగ్జాంపుల్ అవుతుంది. సో హెట్రోఫిలీని చూపించే, ప్లాస్టిసిటీని చూపించే ప్లాంట్స్ ఏవి అంటే ఒకటి కాటన్, కొరియాండర్ అండ్ లాక్స్పూర్, రైట్. ఎస్పెషల్లీ లీవ్స్లో చూసి దాన్ని హెట్రోఫిలీ అంటారు, రైట్. ఇన్ అదర్ హ్యాండ్ difference in shape of leaves produced in air and those produced in water in buttercup also represents the heterophilous development due to the environment. ఇప్పటిదాకా చెప్పాను కదా, టెరెస్ట్రియల్గా ఉంటేనేమో స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది, ఆక్వస్లో ఉంటేనేమో ఈ విధంగా ఉంటుంది. టెరెస్ట్రియల్కి ఎగ్జాంపుల్ లాక్స్పూర్ అయితే ఆక్వస్లో ఉండేదానికి ఎగ్జాంపుల్ బటర్కప్ అని చెప్పాడు. సో on the other hand, differences in shapes of leaves produced in air and those produced in water in buttercup also represents a heterophilous development due to the environment. అంతే కదా, ఇది ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల కదా చేంజ్ అయింది. టెరెస్ట్రియల్ అంటే వాటర్ సోర్స్ కంపారిటివ్లీ దీంతో కంటే తక్కువనే ఉంటాయి కాబట్టి ఇక్కడ ప్లాంట్స్ ఫోటోసింథసిస్లో ఇన్వాల్వ్ అవ్వడము, టెంపరేచర్ని మెయింటైన్ చేయడము, ట్రాన్స్పిరేషన్లో ఇన్వాల్వ్ అవ్వడము, రెస్పిరేషన్లో ఇన్వాల్వ్ అవ్వడము, ఈ ప్రాసెస్ అంతా లీవ్స్లో జరుగుతాయి కాబట్టి వీటి స్ట్రక్చరల్గా ఈ విధంగా మోడిఫికేషన్ ఉంటాయి. సో వాటర్లో టెంపరేచర్ని మెయింటైన్ చేయడం అంత అవసరం లేదు, వాటర్ సోర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి కాబట్టి. సో జస్ట్ ఓన్లీ ఫోటోసింథసిస్కి షుగర్ ప్రొడక్షన్కి మాత్రమే యూజ్ అవుతాయి కాబట్టి వీటి స్ట్రక్చర్ ఈ విధంగా మార్పు చెంది ఉంటుంది అంతే, ఇంకా వేరే ఎగ్జాంపుల్ ఏం లేదు. సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ హెట్రోఫిల్ ప్లాస్టిసిటీ, దీనికి ఇంతకు మించి అడిషనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఎన్సీఆర్టీ బుక్లో లేదు. సో మీకు క్వశ్చన్ అర్థమైంది కదా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లాంట్స్ డస్ నాట్ షో ప్లాస్టిసిటీ అంటే మేజ్ డస్ నాట్ షో ప్లాస్టిసిటీ. రిమైనింగ్ ఆల్ కాటన్ కానీ, కోరియాండర్ కానీ, బటర్ కాప్ కానీ, లాక్స్పూర్ కానీ ఈ ప్లాంట్స్ అన్నీ కూడా ప్లాస్టిసిటీని షో చేస్తాయి, రైట్.